హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ అనాలన్నమాట. ఎందుకంటే నేను మార్నింగ్ వీడియో చేయలేకపోయాను. అయితే అది ఏంటనుకుంటున్నారు, నిన్న మీకు చెప్దాం అనుకున్నాను, వీడియో బాగా లెంత్ అయిపోయిందనమాట, అందుకు చెప్పలేకపోయాను. నాకు ఇది చెప్దాము అనుకుంటుంటే దాని గురించి మర్చిపోతున్నాను అనమాట. సో అందుకని నేను వీడియో చేయలేకపోయాను. లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం అందరం వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు ఉండిపోయి కొంచెం ఎక్కువ అప్పులు ఉన్నాయిలే, ఎక్కువ బాకీలు ఉన్నాయిలే, ఇప్పుడే వెళ్ళిపోయి ఏం చేస్తాంలే, ఇక్కడ ఉండిపోదాంలే, 3 సంవత్సరాలకి వెళ్దాం, 4 సంవత్సరాలకి వెళ్దాం అని అనుకుంటారు కదా. నేను వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే అనమాట, ఏంటంటే ఈ 4 సంవత్సరాలకి వెళ్ళిపోదాం, 5 సంవత్సరాలకి వెళ్ళిపోదాం అని అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు 2 సంవత్సరాలు కరెక్ట్గా చేసి ఇంటికి వెళ్ళిపోతానంటే వాళ్ళు టికెట్ తీస్తారు. టికెట్ తీసిన తర్వాత బోనస్ ఇస్తారు. 2 సంవత్సరాలకి 2 నెలల జీతం, అంటే మీ జీతం 130 దినార్లు అనుకోండి, 260 దినార్లు ఇస్తారు మీకు ఎక్స్ట్రా. మీరు చక్కగా ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేసి ఫ్యామిలీతో 3 నెలలుండి మీరు గడిపి మరలా వెళ్ళారనుకోండి, మీకు బెనిఫిట్స్ వస్తుంది. అంటే 2 నెలల జీతం మీరు అక్కడికి వెళ్ళి 3 నెలలు ఉంటారు కాబట్టి ఆల్రెడీ 2 నెలల జీతం మీ చేతిలో పడిపోయినట్టే, అలా బెంగా తీరిపోతుంది అనమాట. సో అప్పుడు మీరు అలాగా చక్కగా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయా 3 నెలలు ఉండి 3 నెలల తర్వాత మళ్ళీ మామ మీరే టికెట్ తెచ్చేసుకోండి. వచ్చేటట్టు టికెట్ తెచ్చుకున్నారనుకో, అప్పుడు వాళ్ళకి ఇంకా నమ్మకంగా ఉంటుంది, ధైర్యంగా కూడా ఉంటుంది. అప్పుడు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు, అలా మీరు తెచ్చుకుంటే అనమాట. తర్వాత ఏం చెప్దాం అనుకున్నాను, అలాగా అప్పుడు ఇలా వెళ్ళి వచ్చేస్తే కనుక కంపల్సరీ మీకు ధైర్యంగా ఉంటుంది, అంత అనిపించదు, బెంగగా ఉండి అంత అనిపించదు. మరలా ఇంటికి వెళ్ళి మరలా ఇంకొక 2 సంవత్సరాలకి ఎనర్జీ తెచ్చుకోవచ్చు. అంటే పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లల్ని చూసుకోవాలన్న ఆశ ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను అనమాట. ఈ విషయం మొన్నటి వీడియోలో చెప్దాం అనుకున్నాను, లేట్ అయిపోయింది, అంటే మర్చిపోయాను. లెంత్ ఎక్కువైపోతుంది వీడియో, ప్రతి వీడియోను అలా పెంచుకుంటూ వెళ్ళిపోతే మీరైనా చూడాలి కదా. సో అందుకని నేను ఆ వీడియోలో చెప్పలేదు. ఇలా చేయండి. ఎందుకంటే మీ అగ్రిమెంట్ మీరు ఒక్కటే గుర్తుంచుకోండి, మీ అగ్రిమెంట్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్ పేపర్లోనే ఉంటుంది. మీకు ఏదన్నా చెందినా ఏదన్నా కానా అన్ని దాని మీద డీటెయిల్స్ ఉంటాయి. 2 సంవత్సరాలకి ఇలా బోనస్ ఇవ్వాలి, మీ జీతం ఎంత అనని అగ్రిమెంట్ పేపర్ అని ఎందుకంటున్నానంటే ఆ అగ్రిమెంట్ మీదే ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి ఇవన్నీ మీరు ఫ్లిప్ చేసి అక్కడికి అప్లై చేస్తేనే అది అగ్రిమెంట్ పేపర్. అప్పుడు వాళ్ళు దాని మీద స్టాంప్ వేస్తారు, అది రిటర్న్. ఇప్పుడు వీసా పెట్టినప్పుడు సాలరీ గట్రా వేస్తారు కదా, వీసా మీద ఉంటుంది కదా, కానీ అగ్రిమెంట్ పేపర్ మీద డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఎన్ని అవర్స్ పని ఏంటి అని మొత్తం. వాళ్ళేమో ఇక్కడ 8 అవర్స్ అని తీసుకెళ్తారు, బట్ 8 అవర్స్ కాదు, చేయించుకుంటూనే ఉంటారు. అది ఏజెంట్లది తప్ప అంటున్నాను. అలా వేసినప్పుడు అంత కరెక్ట్గా చేయించుకుని అంత కరెక్ట్గా అడగాలి వీళ్ళు, మేము ఇన్ని అవర్సే వేస్తున్నాం, మీరు అన్ని అవర్స్ ఎందుకు చేయించుకుంటున్నారు, అలా కుదరదు, పంపించేయాలి రూమ్ కలని వీళ్ళు గట్టిగా ఒకటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు అలా చేయరేమోనని నేను అనుకుంటున్నాను అనమాట. మొన్నటి నుంచి చెప్దాం అనుకుంటున్నాను ఇదే మాట, నేను మర్చిపోతున్నానండి. దయచేసి 4 సంవత్సరాలు ఉండిపోదాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాకు 4వ వీడియో 5వ వీడియో, ఫస్ట్ 3వ వీడియోకు 5వ వీడియోకు ఒక ఆవిడ మెసేజ్ చేసింది. నాకు 3 పిల్లలండి, 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, 1 మగపిల్లడు. ఇప్పుడు నేను చాలా ఇదిగా ఉన్నాను. మా ఆయన నన్ను కువైట్ వెళ్ళడానికే పెళ్లి చేసుకున్నాడు. 18 సంవత్సరాలు నేను ఫైట్ చేసిందంటండి. నేను కువైట్కి వెళ్ళను అని ఫైట్ చేశాను. ఫైట్ చేసి గొడవపడి సపరేట్ అయిపోయి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు మళ్ళీ తప్పక కువైట్ వచ్చాను. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది నా జీవితం ఇక్కడేనని నాకు మెసేజ్ పెట్టింది ఆవిడ. ఎందుకు నేను మొన్నటి మెసేజ్లో డిలీట్ చేసేస్తున్నారు మీరు, ఆవిడ మెసేజ్ డిలీట్ చేసేసింది. దానికి ఆవిడకి నేను రిప్లై ఇచ్చాను, నేను వీడియో చేస్తానండి అని అంటే ఆవిడకి ఏదో భయం వేసింది కాబోలు, వీడియో డిలీట్ చేసేసింది. అందుకు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నేను. దయచేసి మేము ఇక్కడే, మాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, 4 ఆడపిల్లలు అలా అనుకోవద్దు. 2 సంవత్సరాలు చేయండి, వాళ్ళు ఇచ్చే బోనస్ మీకు అర్థమైపోతుంది. మీ మేడం సిచ్యువేషన్ బట్టి ఆవిడ మంచిదో చెడ్డదో మీకు అర్థమైపోతుంది. ఒకవేళ చెడ్డది అని మీకు అనిపించింది అనుకోండి, నేను మరలా వస్తాను మామ, నా టికెట్ నాకు తీసేయి అంటే, మరీ అంత చెడ్డదంటే అదే కొంచెం పని ఎక్కువ చెప్తారు కదా, అందుకు చెడ్డవాళ్ళలాగా అనిపిస్తారు వాళ్ళు.
కదా అబ్బాయి మనం అలవాటు చేసేసుకుంటాం కాబట్టి. అలాంటి వాళ్ళకి ఏంటంటే నాకు టికెట్ తీసేమమ్మా, పలానా తారీఖుకి తీసే, ఇన్ని నెలలు ఉంటాను, పలానా తారీఖుకి తీసే, నేను వచ్చేస్తాను అని మీరు కూడా అదే కాన్ఫిడెంట్తో ఉంటే తీపిచ్చేసుకోండి. అప్పుడు కంపల్సరీ ఇస్తారు వాళ్ళు, కంపల్సరీ బోనస్ ఇస్తారు. పైగా ఇంకా మంచోళ్ళు అయితే ఆ బోనస్ కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 10 దినార్ల కాడికి అందరు ఇస్తారు. మంచి వాళ్ళు అయితేనే, మంచి వాళ్ళు కాకపోతే నేను చెప్పట్లేదండి. మళ్ళీ దాని మీద మీరు కామెంట్లు వేసుకోవద్దు బాబా. అలా చేయండి, అంతేగాని మీరు అక్కడే ఉండిపోవద్దు. అది చేసే మిస్టేక్ ఇదే. ఆవిడ అలా పెట్టింది కాబట్టి. అయితే 3 ఆడపిల్లలు పుట్టి ఒక మగపిల్లడు పుట్టాడు. ఈ 3 ఆడపిల్లలు అతనికి పారకమైంది అనుకుంటా. మరి ఆయన అంత కష్టపడలేదేమో, అందుకే మిమ్మల్ని వెళ్ళమని ప్రెజర్ పెట్టినట్టున్నాడు. బట్ ఇదే నిర్ణయం మీరు అప్పుడు తీసుకుని ఉంటే సరిపోయేది. ఈ పాటికి అసలు మీకు కొంచెమైనా సొల్యూషన్ వచ్చేసింది. మీరు భయపడొద్దు దయచేసి. మీరు మెసేజ్ డిలీట్ చేశారు, నేను బాధపడను మీకోసం. అంటే మీకు భయం వేసింది మీకు మెసేజ్ చేసి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఇంక్లూడింగ్ నేను కూడా, నన్ను కూడా అనుకోవాలి. మామూలుగా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మీతో పాటు నేను సమానమే, నేను ఇదేం కాదు. అందుకని మీరు ఆలోచించుకోండి. ప్రతి 2 ఇయర్స్కి వస్తే మీకున్న బెంగ తీరిపోద్ది, మీకు కొన్ని బెనిఫిట్స్ కలిసి వస్తాయి. దయచేసి మీరు పిచ్చి నిర్ణయాలు తీసుకోకండి. 3 సంవత్సరాలు ఉండిపోతాం, 4 ఉండో 5 ఉండి అలా చేయకండి. అలా ఎవరూ చేయొద్దు. దానివల్ల నష్టం, ఎనర్జీ పోతుంది, రెస్ట్ ఉండదు కదా. ఈ 2 సంవత్సరాలు ఇంత నలిపేశారు కాబట్టి ఇంటికి వెళ్ళి కంపల్సరీ 2 నెలలు రెస్ట్ తీసుకుంటే అది హార్ట్కి, బాడీకి, కంటికి, మనకి, పిల్లలకి అందరికీ మంచిదన్నమాట. అందుకనే చెప్తున్నాను, దయచేసి ఆ ఆలోచన ఉంటే ఈ వీడియోలు నన్ను చూసి మీరు మానుకోండి. నేను కొంతమందికి చెప్తున్నా, ఎందుకు అనంటే వాళ్ళ ఆలోచనలో ఉంటుంది ఇంటికాడ ఇబ్బందులు బట్టి. బట్ మనం కూడా ఆలోచించుకోవాలి కదా. నేను వెళ్ళి ఇంత కష్టపడుతున్నాను కదా, నేను అట్లీస్ట్ 2 నెలలు రెస్ట్ తీసుకోవాలి అని. కొంతమంది అయితే తెలుసా అండి, నాకు తెలిసిన మా ఊర్లో అయితే ఈ 2 నెలలు సెలవుకి వచ్చి మళ్ళీ వ్యవసాయం పనికి వెళ్ళేవారు. అలా మా మేనత్తాల కొడుకు కూడా అన్నాడు, తను కూడా అంతే. అక్కడి నుంచి వచ్చి సెలవు కోసం మళ్ళీ వ్యవసాయం పనికి వెళ్ళేవాడు. కువైట్ నుంచి వచ్చి ఇడు భలే బిల్డప్ కొట్టేస్తున్నాడు అనుకుంటారేమో జనాలు భయం వేసి ఆ పని మర్చిపోకూడదని ఆ పనిలో తను అసలు ఆ ఎంజాయ్మెంట్ని ఎత్తుక్కున్నాడు. అంటే తనతో చేసిన సావాసముళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరితో మళ్ళీ ఆ పనికి వెళ్ళి ఆ జ్ఞాపకం, ఆ ఫీలింగ్ తెచ్చుకుందాం అని కొంత పనికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నా తరపు నుంచి అబ్బా నిజంగా ధన్యవాదాలు అనమాట. ఇటువంటి పిచ్చి నిర్ణయం కనుక తీసుకుంటే కంపల్సరీ మీరు ఆ నిర్ణయం తీసుకోవద్దు. మరలా చెప్తున్నాను, నా వీడియో మీకు ఒక ఎనర్జీ. బెంగ పెట్టుకోవద్దు, ప్రతి వీడియోలో చెప్తున్నా, బెంగ పెట్టుకోవద్దు, బాధపడొద్దు. ప్రతిరోజు చేసే పనే అది, అలవాటు అయిపోతుంది. మీ ఇష్ట దైవాన్ని మీకు ఖాళీ అయినప్పుడు ప్రార్థించుకోండి, పూజించుకోండి, నమాజ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. మీ ఇష్ట దైవాల్ని మీకు అస్సలు అనిపించదు, మీరు ఆ భారం పెట్టేసుకోవద్దు. అలాగే జీతం వచ్చేసింది కదా అని చెప్పేసి మన మొత్తం అంతా ఇంటికి వేసేయకుండా మీకోసం, అట్లీస్ట్ మీకోసం ఒక 2-3 దినాలు తీసుకుని, మీకు వీలైతే మీకు ఎవరైనా ఇండియా ఫుడ్ తెచ్చివ్వగలరు అని మీకు అనిపిస్తే కంపల్సరీ ఇండియా ఫుడ్ తెచ్చుకుని తిని ఆ తృప్తిని ఎంజాయ్ చేయండి. అదొక మ్యాక్సిమం ఒక 2-3 నెలలు ఉంటుంది. నేనైతే అలాగే తెప్పించుకునేదాన్ని అనమాట. బయటికి లీవ్ లేనప్పుడు, ఒకవేళ లీవ్ ఉన్న వాళ్ళు అయితే అన్నీ కొనుక్కు తెచ్చుకుంటారు. అది మామూలే, అన్నీ కొనుక్కు తెచ్చుకుంటారు, ఇష్టమైంది తింటారు, అన్నీ చేస్తారు. అలా వెళ్ళలేని వాళ్ళు, మీకు తెచ్చిచ్చే వీలున్న వాళ్ళు ఉంటే కంపల్సరీ తెప్పించుకోండి. హ్యాపీగా మీకంటూ మీరు ఒక దినార్ కాదు 5 దినార్లన్నా ఖర్చు పెడం. అమ్మ నువ్వు అలా అంటున్నావు, 5 దినార్లు ఇంటికి పంపించకపోతే చాలా కష్టంగా ఉంటుంది. అది నిజమే. బట్ 1 దినారు 2 దినార్లు సేవింగ్స్లో లాగా అలా చేయండి. మీరు అస్సలు దాన్ని మాత్రం ఇది చేయొద్దు. నేను చాలా ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ నేను ఎదుర్కొన్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. నిజంగా అవన్నీ నేను ఎదుర్కొన్నాను కాబట్టి ఈరోజు మీ ముందుకు వచ్చి నేను ఆయన్ని వివరించగలుగుతున్నాను. అంటే అవి నాకు ఎంత మోటివేషన్గా నేను తయారయ్యానో మీకు అంత వివరిస్తాను. ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలీదు. నా ఒకే రూము, 4 గోడల మధ్య చిన్న రూము, పడుకుంటాకు తప్ప కనీసం కూర్చుంటాకు లేని రూము నాకు ఇచ్చిన రూమ్ అనమాట. బట్ మేము అడ్జస్ట్ అయ్యి, నాతో పాటు ఇంకిద్దరు ఉన్నారు, అడ్జస్ట్ అయ్యి ఉన్నాము. అంటే మాకు రెస్ట్ కూడా లేదండి నిజంగా. సాయంత్రమే ప్రతి వీడియోలో చెప్తున్నా, మరలా సాయంత్రమే మేము వెళ్ళేది. మేము మా రూము కానీ మా పరిస్థితి కానీ చాలా చిన్నది, బట్ అన్నిటికీ అడ్జస్ట్ అయ్యాం. ఫుడ్కి ఏంటి అన్నిటికీ, అది నేను ఒక్కొక్క వీడియో చెప్తాను. ఆ అక్కతో కలిసి చేసి వాళ్ళ నన్ను ఎంత ఇదిగా చేసి ఎంత నలిపేశారో నన్ను, నా చేతులతో నేను దండం పెట్టేసి వెళ్ళిపోవాలన్నట్టు చేసింది మా మేడం వాళ్ళ అత్తగారు అనమాట. ఎందుకంటే నేనుంటే ఆ అక్క మారిపోతుందేమోనని అమ్మ వాళ్ళకి డౌట్ వచ్చి నన్ను ఎలాగోలా పంపించేద్దాం అనుకున్నారు.
నిజంగా అలా అటువంటి సిచ్యువేషన్స్ కూడా నేను ఎదుర్కొన్నాను అనమాట. బట్ మెసేజ్ బాగా వినండి, మీకు అర్థం అవ్వకపోతే బాగా అర్థం చేసుకోండి. అలాంటి పిచ్చి పని మాత్రం చేయొద్దు. ఎవ్రీ 2 ఇయర్స్కి మీరు వెళ్ళి వస్తే అది మీకు చాలా మంచిది, సరేనండి. అలాగే పార్సిల్ పంపే విషయంలో ఇప్పుడు నేను చెప్పలేను, ఎందుకంటే టైం అయిపోతుంది. నేను కార్గోకి పంపించాను ఇండియాకి, పనికి రాని వస్తువులన్నీ పంపించాను. దాంట్లో చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, నాకైతే చాలా చాలా వేస్ట్ అయిపోయినాయి. అసలు ఎందుకు పంపించానని కొన్ని వేలే ఒక పార్సల్ అయితే మిస్ అయిపోవడం జరిగింది. తెలిసి తెలియకుండా వేసేసాను అనమాట. దాని గురించి నేను ఒకరోజు వీడియో చేస్తాను. పనికొచ్చే వస్తువులే కొనండి అని నేను దానికి, అందుకంటే పిచ్చి వస్తువులు కొన్నాను అనమాట. నాకు అప్పుడు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, సో అందుకని పిచ్చి పిచ్చి వస్తువులన్నీ కొనేసేసాను. ఈరోజు వీడియో మాత్రం దీని గురించి కేవలం టాపిక్ గుర్తుపెట్టుకోండి అబ్బా, బాగా నిజంగా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి మీరు, ఓకేనా. ఈ వీడియో ఇంతే, బాయ్ బాయ్. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.